శుభోదయం బాలలు. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు చిన్న గడియారం మరియు టియా. టియా రోజంతా ఆడుకోవడానికి ఇష్టపడే ఉల్లాసమైన చిన్న అమ్మాయి. ఆమె దగ్గర బొమ్మలు, పుస్తకాలు మరియు ఒక స్కిప్పింగ్ తాడు కూడా ఉన్నాయి. కానీ ఒక సమస్య ఉంది. చదువుకోడానికి, తినడానికి లేదా నిద్రించడానికి సమయం వచ్చినప్పుడు టియా ఎప్పుడూ ఆడటం ఆపాలని అనుకోలేదు. ఒకరోజు ఆమె గదిలోని చిన్న గడియారం మెల్లగా మాట్లాడింది. టిక్ టాక్, టిక్ టాక్. ప్రియమైన టియా, సమయం చాలా విలువైనది. నువ్వు నన్ను తెలివిగా ఉపయోగిస్తే, నీకు ప్రతిదానికి సమయం ఉంటుంది. టియా ఆశ్చర్యపోయింది కానీ జాగ్రత్తగా విన్నది. ఆ రోజు నుండి ఆమె గడియారాన్ని అనుసరించాలని నిర్ణయించుకుంది. గడియారం చదువు సమయాన్ని చూపినప్పుడు ఆమె చదువుకుంది. ఆట సమయం అని సూచించినప్పుడు ఆమె సంతోషంగా ఆడింది. ఆమె ఎటువంటి హడావిడి లేకుండా సమయానికి పడుకుంది. నెమ్మదిగా టియా ఏదో మాయాజాలాన్ని గమనించింది. ఆమె పాఠాలను బాగా గుర్తుంచుకుంది. ఆడుకోవడానికి మరింత శక్తి వచ్చింది మరియు ఆమె తల్లిదండ్రులు చాలా గర్వంగా కనిపించారు. చిన్న గడియారం నవ్వుతూ గుసగుసలాడింది. క్రమశిక్షణ మీ ఆనందాన్ని తీసివేయదు. అది మీరు ఇష్టపడే ప్రతిదానికి ఎక్కువ సమయాన్ని ఇస్తుంది. మరియు అప్పటి నుండి టియాస్ రోజులు ఆనందం, ఆట మరియు అభ్యాసంతో నిండి ఉన్నాయి. అన్నీ సమతుల్యంగా ఉన్నాయి. ఈ కథలోని నీతి తెలుసుకుందాం. నైతికత, క్రమశిక్షణ ఒక మాయా తాళం లాంటిది. ఇది ప్రతిదానికి సమయం కేటాయించడంలో సహాయపడుతుంది మరియు మనల్ని సంతోషంగా ఉంచుతుంది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.